ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయము నూతన దినము ప్రభు మనకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. రండి దైవ జనాంగమా. దేవుడు ఈ ఉదయకాలం కొరకు మనకిచ్చినటువంటి వాక్యము 91వ కీర్తన 11-12 చరణాలు చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దయగలిగిన హస్తముంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదవబడిన వాక్యము నాయనా మాకు వివరించండి, ఇరిచి వడ్డించండి, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నిన్నటి దినాన కొన్ని విషయాలు నీ పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాను అనే విషయంలోనే మనము దావీదు మహారాజు సమూయేలు గ్రంథాన్ని తీసుకొని మాట్లాడాము. దావీదు మహారాజుకి దేవుడిచ్చిన వాగ్దానం 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే కీర్తనలు 37-23లో కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనలో భాగము. ఈ మోషే చేసినటువంటి ఈ ప్రార్థనలో మోషే భక్తుడిస్తున్న సాక్ష్యం కూడా ఏమిటంటే, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి తన భక్తులకు అపాయము రాకుండా, ఎటువంటి శోధన లేదంటే ఎటువంటి కష్టము వచ్చినా మరి దేవుడు దాని నుండి తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడని లేఖనం ద్వారా మనము అర్థం చేసుకుంటున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎవరు అంటే దేవుని సైన్యము, దేవుని యొక్క దూతలు, దేవుని సైన్య సమూహము ఉందని మనము చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆనాడు మోషే భక్తునికి దేవుని యొక్క కాపుదల, భద్రత ఎంత చక్కగా ఉందో మోషే భక్తుడిస్తున్నటువంటి సాక్ష్యము 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని ఇక్కడ రాయబడినటువంటి మాట దైవజనాంగమా. కాబట్టి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు వాగ్దాన ఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 94వ కీర్తనలో కూడా ఈ మోషే భక్తుడే రాస్తూ 94వ కీర్తన 18వ చరణంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంటుంది. 18వ చరణంలో ఏముందంటే, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచినది. చూడండి, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటాడు. అంటే నేను పడిపోయాను, జారిపోయాను, ఇక నా కాళ్ళకు బలం లేదు, నా కాలు తొట్టిల్లింది, జారిపోయింది అనుకున్నాడంట. ఎవరు అంటే ఈ మోషే భక్తుడు. ఈ 94వ కీర్తనలో
మరి ఆ మొదటి చరణాలు ఏమంటాడు తెలుసా? యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశించుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలము నిమ్ము. గర్విష్ఠులకు ఏమి ఇవ్వాలంట? ప్రతిఫలము. భూలోక న్యాయాధిపతి. ఈ లేఖనం మీద ఓఫిరయ్య గారు పాట రాశారు. దిగిరమ్మయ్య ప్రభు దిగిరమ్మయ్య, భూలోక న్యాయాధిపతి దిగిరమ్మయ్య, గర్విష్ఠులెందాక గర్వింతురు, నిర్దేవులెందాక హర్షింతురు అని పాట, చక్కటి పాటను మనము ఈ మధ్యకాలం పాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, కాలు జారినని నేను అనుకొనగా, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నీ కృప నన్ను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది అని లేఖనములో సాక్ష్యము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 121వ కీర్తనలో కూడా మనం ఒక మాటను చూస్తూ చాలాసార్లు చదువుకున్నాం. అక్కడేముంది అంటే, ఇశ్రాయేలులను కాపాడువాడు కునకడు నిద్రపోడు అంటూ అక్కడ ఒక మాట 3వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. నీ పాదములు తొట్టిల్లనివాడు, జారిపడనివాడు. ఈరోజు నీ ప్రయాణాలలో, నీ పనిపాటల్లో, నీ సమస్త విధి విధానాలలో ప్రభు నిన్ను కాచి కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చూస్తే యోహాను సువార్తలకు వస్తే యేసుప్రభు, సాక్షాత్తు యేసుప్రభు చెబుతున్నటువంటి మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనంలో చూస్తే, నా గొర్రెలు నా స్వరమినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిను నా చేతి నుండి అపహరింపడు. నా చేతి నుండి అపహరింపడు. ఎవడు నా చేతి నుండి లాక్కోగలడు? ఎవడికి దమ్ము ధైర్యం ఉంది అన్నట్లు యేసు ప్రభు తన ప్రజల గురించి, తన సొంత గొర్రెల గురించి, తన సొంత గొర్రెలంటే తన ఆత్మీయ బిడ్డలు అంటే మనమే, మనల గురించి యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము. దైవజనాంగమా, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడితే నిన్ను కాపాడి నిన్ను సంరక్షించే దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరొక మాట, పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి మొట్టమొదటి శిష్యుడైనటువంటి పేతురు భక్తుడు చెబుతూ, పేతురు రాస్తూ మొదటి పత్రిక రాస్తూ, మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట పేతురు భక్తుడు ఇలాగూ సాక్ష్యమిస్తున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు ఈ శ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారా, ఎందుకు ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి అంటే, మీకు స్వాస్థ్యం ఉన్నది, మీకు ఒక ఆస్తి ఉన్నది, మీకు ఒక స్థలం ఉన్నది, మీరు సొత్తుగా చేసుకునే స్వాస్థ్యం ఉన్నది, మీరు స్వతంత్రించుకునే స్వాస్థ్యం ఉన్నది. అది పరలోకమందున్నది, మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. దేని ద్వారా అంటే, ఈ శ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కనబడినట్లు ఈ శ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు? ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? ఎందుకు దేవునితో నడవాలి అంటే, అన్నిటికీ స్పష్టమైన క్లారిటీతో సమాధానము లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా రాసి మన చేతిలో ఉంచాడు. ఎంత అదృష్టవంతులు మనము! తడుముకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.
ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సమస్తము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి వివరణిచ్చి ఉంచాడు. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే జాగ్రత్తగా చదువుకొని ఎత్తుక్కోవాలి లేఖనాలు. ఏమండి, ఎత్తుకో. నీకున్నటువంటి ఆ ధననిధి, ఆ గని, మర్మాల గని, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే గని, పాల సముద్రం అనే గని. ఆ పాల సముద్రంలో పాలు తోడుకుంటే తరగకుండా ఎలాగుంటాయో అంతగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ కొరకు నా కొరకు రాసి ఉంచినటువంటి లేఖనాలు, వాగ్దానాలు నువ్వు తరగని ఏమండి పాల సముద్రంలో నుండి తోడుకోవడమే. అలా చేస్తే నీకు ఎంత మేలు ఉందో, ఎన్ని ప్రభు దాసి ఉంచాడో అర్థమవుతుంది. కాబట్టి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 91వ కీర్తన 11, 12 వచనాల్లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీకు ఏ అపాయం రాదు. 10వ వచనం, నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు కాపాడుతాడంటే తన సొంత గొర్రెలు, తన స్వాస్థ్యం కొరకు సిద్ధపరచుకున్నటువంటి బిడ్డలు అనేది మనం అర్థం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సర్వసత్యము. రండి ప్రియ దైవజనమ, ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి దినదీవెన, దినరక్షణ దయచేయండి. ఈరోజు మేమేమేమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో, అయ్యా ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏం ఆలోచించాలో మీ బుద్ధి, మీ జ్ఞానం ఇచ్చి మా ప్రవర్తన మీ అధికారంలోకి తీసుకొని మా ప్రవర్తన మీద మీ అధికారం నుంచి నడిపించి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని చిన్న మీ పాస్టర్ని చేర్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.